హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఆడియన్స్ 2 గంటలు 2.5 గంటల సినిమా కోసం థియేటర్కి రావడం కూడా బిగ్ ఛాలెంజ్. స్క్రీన్ పైన ఎంటర్టైన్మెంట్, ఇమోషన్ రెండు పక్కాగా పండితే కానీ ఆడియన్స్ కుర్చీలో కూర్చోవటం లేదు. ఇలాంటి టైంలో 3 గంటల 32 నిమిషాల రన్ టైంతో ఓ బాలీవుడ్ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఆ సినిమా ఏంటి? ఇంత భారీ రన్ టైం ఎందుకు? ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు వచ్చాయా? వాటి ఫలితం ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ పై లుక్కేద్దాం. బాహుబలి, పుష్ప 2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకున్న రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకొని దురంధర్ అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాని ఉరి దర్శకుడు ఆదిత్య ధర్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. బీటౌన్ లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. దురంధర్ 3 గంటల 32 నిమిషాల రన్ టైం. అంతేకాదు ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ అని రూమర్స్ రావడంతో దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. మోహిత్ శర్మ త్యాగం గొప్పది, కానీ దానికి దురంధర్ కి సంబంధం లేదు. టైం వచ్చాక ఆయన బయోపిక్ ని గొప్పగా చేస్తాం. రన్ టైం రూమర్స్ నిజమైతే దురంధర్ కూడా ఇండియా లాంగెస్ట్ రన్ టైం మూవీస్ లిస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. పాన్ ఇండియా వేవ్ లో భాగంగా RRR, పుష్ప 2, కల్కి, బాహుబలి, ఎపిక్ లాంటి సినిమాలు లాంగ్ రన్ టైం తోనే రిలీజ్ అయ్యాయి. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా సక్సెస్ తో పుష్ప 2కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకే పుష్ప 2 రన్ టైం 3 hours 21 minutes తో వచ్చిన భారీ విజయమే దక్కించుకుంది. RRR రన్ టైం 3 hours 5 minutes. RRR కూడా పాన్ వరల్డ్ హైప్ తో వచ్చి ఘన విజయం సాధించింది. కల్కి కూడా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ ఓ కొత్త లోకాన్ని క్రియేట్ చేసిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో 3 hours 56 seconds తో వచ్చినా ఎక్కడా బోర్ ఫీల్ అవ్వలేదు ఆడియన్స్. ఇక బాహుబలి, ఎపిక్ 2 పార్ట్స్ ని కలిపి రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి ఎపిక్ నిడివి 3 hours 45 minutes అయినా మంచి వసూళ్లే సాధించింది. అందుకే బాలీవుడ్ కూడా ఆ రూట్ లో అడుగు వేస్తోందా అనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ దురంధర్ కాంటెంట్ స్ట్రాంగ్ అయితే రన్ టైం మ్యాటర్ కాదు, కానీ అదే బలహీనమైతే అంత భారీ నిడివి చూడటానికి ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే దురంధర్ కి పెద్ద పరీక్ష ఎదురవుతోంది. డిసెంబర్ 5th ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ కి దగ్గరవుతుందా, లేక రన్ టైం భారంతోనే బోల్తా పడుతుందా? చూడాలి. అక్షయ్ ఖన్నా ఈ ఏడాది కూడా ఫైనెస్ట్ యాక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నాడా? 3 different లుక్స్ లో ఆయన చేసిన రోల్స్ వెనుక ఎలాంటి ప్రిపరేషన్ ఉంది? చావాలో ఔరంగజేబు క్యారెక్టర్ తో పాటు మహాకాళి, ధురంధర్ లో చేస్తున్న 2 రోల్స్ అక్షయ్ ఖన్నా వర్సిటాలిటీకి కొత్త మైల్ స్టోన్స్ గా నిలుస్తున్నాయా? హ్యావ్ ఎ లుక్. చావా సినిమాలో ఔరంగజేబ్ గా అక్షయ్ ఖన్నా తన పీక్ పర్ఫార్మెన్స్ చూపించాడు. చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్ ని స్క్రీన్ మీద రియలిస్టిక్ గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్ని కలిపి ఆయన లుక్ లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వర్సటైల్ యాక్టింగ్ కి మరో హైలైట్ గా నిలిచింది. పాకిస్తాన్ టెర్రరిజం ని రూపుమాపేందుకు ఇండియన్ రా ఏజెన్సీ చేస్తున్న ఆపరేషన్ ధురంధర్ లో అక్షయ్ ఖన్నా డెకాయిట్ రెహమాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ ఇప్పటికే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈయన క్యారెక్టర్ పూర్తిగా క్రూరమైన లుక్ లో డిఫరెంట్ షేడ్స్ తో డిజైన్ చేశారు. ఈ రోల్లో అక్షయ్ బాడీ లాంగ్వేజ్, సైలెంట్ యాక్టింగ్, ఎమోషన్స్ కంట్రోల్ అన్ని హైలైట్ అవుతాయని యూనిట్ చెబుతోంది. తన కెరీర్లో మరో క్లాసీ మైల్ రాయిగా ఈ సినిమా నిలవబోతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ రైటింగ్ తో వస్తున్న మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ రోల్లోని పవర్, మిస్టరీ, ఫిలాసఫీ అన్ని కలిపి ఆయన లుక్ చాలా డివైన్ గా, ఇంటెన్సిటీ క్రియేట్ చేసేలా ఉంది. తాల్ సినిమాలో ఐశ్వర్యరాయ్ కాంబినేషన్ లో నటించిన అక్షయ్ ఖన్నా లాంటి హీరో రేస్ నుంచి విలన్ గా మారి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న ఆయన డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా నటిస్తున్నాడు. పురాణ గాథల్లో శుక్రాచార్యుడి స్థానం ఎంత ముఖ్యమో అదే గ్రావిటీని స్క్రీన్ మీద అక్షయ్ ఖన్నా తీసుకురాబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. మైథాలజీ డ్రామాకి ఆయన పర్ఫార్మెన్స్ కొత్త లేయర్ జోడించబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందముంది, అంతో ఇంతో అభినయమూ ఉంది, కానీ సాలిడ్ హిట్ మాత్రం రాదెందుకు? 9 సినిమాలు చేసిన ఒకే ఒక్క హిట్, లైఫ్ మార్చే బ్లాక్ బస్టర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు నిధి అగర్వాల్ ఫైనల్ హోప్ ఏంటి? ఈ ఒక్క సినిమా ఆమె కెరియర్ ని సేవ్ చేస్తుందా, శుభం కార్డేస్తుందా? హ్యావ్ ఎ లుక్. మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కి ఎంట్రీ చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వరుసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్త కూస్తో అభినయం, డాన్స్ ఉన్నా కానీ తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ కెరీర్ లోని ఒకే ఒక్క హిట్ వచ్చింది.
కానీ అందులోనూ ఇద్దరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ నభా నటేష్ కొట్టేసింది. దీంతో సోలో హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుసగా ఈశ్వరన్, భూమి 2 తమిళ సినిమాలు చేసినా ఆశించిన ఫలితం అందని ద్రాక్ష అయ్యింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేక బోల్తా కొట్టినవే. ఎన్నో హోప్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ సరసన పాన్ ఇండియా ప్రాజెక్టు హరిహర వీరమల్లులో నటించింది నిధి. ఎంతో హడావిడి చేసిన షూట్ డిలేస్, రిలీజ్ పోస్ట్ పోన్స్, కంటెంట్ కన్విన్సింగ్ గా చెప్పకపోవడం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయింది. దీంతో నిధి అగర్వాల్ కు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ది రాజాసాబ్ లో నటిస్తోంది. ప్రభాస్ సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఇప్పుడు నిధి ఆశలన్నీ రాజాసాబ్ మీదే పెట్టుకుంది. ది రాజాసాబ్ లోనూ నిధి అగర్వాల్ 3 హీరోయిన్స్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ సినిమా హిట్ అయ్యి నిధికి స్కోప్ ఉన్న పాత్రుంటే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలొచ్చే ఛాన్స్ ఉంది. అదే రాజాసాబ్ అంచనాలు మిస్ అయితే ఈ అమ్మడి కెరీర్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లే. థియేటర్స్ లో ఒక్కోసారి గ్రాఫిక్లు, స్టార్ హీరోస్, భారీ సెట్స్ ఆడియన్స్ ని కట్టిపడేసేందుకు సరిపోవు. సోలున్న కథలు, నిజమైన భావోద్వేగం ఇవే ఇప్పుడు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. హై బడ్జెట్ మూవీస్ కి కష్టపడుతున్న టైంలో ఈ దర్శకులు, నిర్మాతలై టాలెంట్ ఉన్న కొత్త దర్శకులకు ఛాన్స్లు ఇచ్చి నిర్మించిన వెరీ స్మాల్ బడ్జెట్ సినిమాలు థియేటర్స్ లో మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఇంతకీ ఏముందందులో? ఏ దర్శకులు ఈ సినిమాలను నిర్మించే ధైర్యం చేశారు? ఈ స్టోరీలో చూద్దాం. 90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ ఒక్క వెబ్ సిరీస్ తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్. మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్తో రొమాంటిక్ ఎంటర్టైనర్, సితారలో మరో సినిమా. ఈ 2 ప్రాజెక్ట్స్ తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్ గా మారబోతోంది. అయితే తాను నిర్మించిన స్మాల్ బడ్జెట్ సినిమా లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ ముందు ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో చూశాం. నీది నాది ఒకే కథ, విరాట పర్వంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగులు కూడా అచ్చం అలాంటి ప్రయత్నమే చేశాడు. లో బడ్జెట్తో నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక రాజు ఒక రాంబాయి వీళ్ల మధ్య లవ్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇది ఓ కామన్ లవ్ స్టోరీలా కనిపించినా డైరెక్టర్ సాయిలు కంకిపాటి అంతర్లీన భావోద్వేగాలతో నింపిన రియలిస్టిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. డైరెక్టర్ వేణు ఉడుగులా నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మించి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. స్టార్ పవర్ కాదు, స్టోరీయే పవర్ అని థియేటర్లో నిరూపించాడు. పెద్ద కలలు చిన్న హృదయాల్లోనే పుడతాయి. డైరెక్టర్ సాయి మార్తాండ్ విజన్ పై నమ్మకం ఉంచిన నిర్మాత ఆదిత్య హాసన్. హార్ట్ టచింగ్ లవ్ డ్రామాతో ప్రేక్షకుడి మనసు గెలుచుకున్నాడు. ఎక్కువ ఖర్చు లేకుండా సినిమా చేయొచ్చని, థియేటర్స్ లో బిగ్ హిట్ కొట్టొచ్చని ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టిన ఈ లిటిల్ హార్ట్స్ నిరూపించింది. అనుభూతి చెందే స్టోరీ ఉంటే సినిమాలో స్టార్ ఎవరు, బడ్జెట్ ఏంటో ప్రేక్షకుడు అడగడం లేదు. ఆడియన్స్ ఎప్పుడూ కంటెంట్కే కనెక్ట్ అవుతున్నాడని ఈ 2 చిన్న సినిమాలు నిరూపించాయి. కోయిన్సిడెన్స్ గా ఈ 2 సినిమాలను నిర్మించింది కూడా ఇద్దరు దర్శకులే కావడం విశేషం. థియేటర్స్ లోకి వెళ్లి చూడలేని సైకలాజికల్, అడ్వెంచరస్, హారర్, థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్స్ లో సక్సెస్ అయిన ఈ డిఫరెంట్ జాన్రా మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేందుకు స్ట్రీమింగ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఇంతకీ ఏ సినిమాలున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? ఇప్పుడు చూద్దాం. అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ హిట్ మూవీ ది పెట్ డిటెక్టివ్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 16న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ఫుల్ మలయాళ అడ్వెంచర్ థ్రిల్లర్ జీ5 ఓటీటీలో నవంబర్ 28 అర్ధరాత్రి 12 గంటల నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ హిందీ భాషల్లో డబ్బింగ్ తో అందుబాటులోకి వస్తోంది. లో బడ్జెట్ సినిమా స్క్రీన్ మీద సక్సెస్ అయింది. ఎలాంటి హైప్ లేకుండా నవంబర్ 7న థియేటర్లోకి వచ్చేసిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. తిరువీర్, టీనా శ్రావ్య స్క్రీన్ కెమిస్ట్రీ, రాహుల్ శ్రీనివాస్ టేకింగ్ క్రిటిక్స్ ని కూడా మెప్పించింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. మరి ఇప్పుడు థియేటర్లో మిస్ అయిన వాళ్లందరూ డిసెంబర్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు లైక్ చేసే వారి కోసం గార్గి ఫేమ్ గోమతి శంకర్ ప్రధాన పాత్రలో వచ్చిన స్టీఫెన్ నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొత్త దర్శకుడు మిథున్ బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అండ్ హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. రష్మిక మందన నటించిన బాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ థమా అక్టోబర్ 21న థియేట్రికల్ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 2 నుంచి రెంట్ బేసిస్ పై, డిసెంబర్ 16 నుంచి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కోసం అందుబాటులోకి రానుంది.